అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ పూజని చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే ప్రతి ఇయర్ చాలా సింపుల్ గా చేసుకుంటాను. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సింపుల్ గానే జరిగింది నా పూజ. అయితే ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని వాయనం కోసం అయితే వెళ్తున్నాము. తెలిసిన అమ్మాయి అయితే రమ్మని చెప్పింది. ఎర్లీగానే ఫోన్ చేసి రమ్మంది గానీ నాకే కొంచెం హెల్త్ బాగాలేక వెళ్ళలేదన్నమాట. వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే పూజ కూడా అయిపోయింది. అప్పటికి కొంచెం ఏదోలా ఉన్నా వెళ్ళాలని లేకుండే, కానీ ఇంకా పిలిచింది కాబట్టి వాయనం కోసం ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళాలి. ఇక మా ఆయన కూడా వెళ్ళు పిలిచింది కదా అన్నాడు. ఇంకా రాగానే పిల్లలకైతే పసుపు రాస్తుంది కాళ్ళకి. ఇలా పసుపు రాయించుకోవడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఇలా పూజలు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ అనిపిస్తుంది నాకు. కానీ నేనైతే ఇప్పటిదాకా ఎవరిని పిలిచి వాయనం ఇవ్వడం అలా ఏం చేయలేదు. నా చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు. మా పిల్లలకి ఇలాంటివి ఏదైనా చేస్తే బాగా ఇష్టం అన్నమాట. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అడుగుతా ఉంటారు. ఆ అమ్మాయి కాల్ చేయగానే అమ్మ ఎప్పుడు వెళ్దాం అని అడుగుతూనే ఉన్నారు. ఆడుకోవడానికి వెళ్ళాలి అని వీళ్ళు ఇంకా అడుగుతా ఉంటారు అనమాట. ఇంక వీళ్ళని కాదని లేక ఇంకా వెళ్ళాలి నేను కూడా. ఇంకా పసుపు రాయించుకోవడం అయిపోయాక దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది మా పెద్ద పాప. ఎంతసేపు దండం పెట్టుకుందో ఏమడిగిందో దేవుడిని తెలియదు గాని చాలా సేపు అక్కడే నించొని దండం పెట్టుకుంటుంది. ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య దేవుడికి దండం పెట్టుకో అంటే ఒక 10 నిమిషాలు అక్కడే నించొని దేవుడిని చూస్తా దండం పెట్టుకుంటా ఉంటది పెద్ద పాప. చిన్న పాప అయితే అలా కాదు, 2 minutes కి దండం పెడుతుంది ఇంక వచ్చేస్తది. ఇక్కడైతే పూజ చేసింది కదా ఆ పాప వాళ్ళ బాబు అన్నమాట. ఈ బాబు కూడా దండం పెట్టుకుంటున్నాడు. అయితే ఈ బాబుకి అక్క కూడా ఉంది. తననైతే స్కూల్ కి పంపించేసింది అనమాట, ఎగ్జామ్స్ ఉన్నాయి అని. ఆ అమ్మాయి ఉంటే గనక ఇల్లు మొత్తం గోల చేస్తారు. ఈ 4 పిల్లలు కలిసి చాలా బాగా ఆడుకుంటారు అనమాట. అంతైనా పిల్లలు కావాలి ఆడుకోవడానికి. అంటే వాళ్ళకు నచ్చినట్లు ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతారు ఎవరైనా. అంతే మా క్వార్టర్స్ లో కూడా ఉన్నారు కానీ పిల్లలు వాళ్ళ దగ్గరికి అంత కలివిడిగా వెళ్ళరు మా పిల్లలు. ఈ పిల్లలతో ఆడుకున్నంత వేరే పిల్లలతో ఆడుకోరు అనమాట. పూజ అయితే చాలా బాగా చేసింది. ఒకతే అయినా అన్ని పనులు చాలా చక్కగా చేసుకుంది. అయితే నన్ను రమ్మనింది కానీ నాకు హెల్త్ సరిగా లేక నేను రాలేకపోయాను. అప్పుడు మొత్తం అంతా అయిపోయాక వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫేస్ లో డల్నెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రసాదాలు అయితే చాలా చక్కగా చేసింది. ప్రసాదంలో పులిహోర, దద్దోజనం, పాయసం, పూర్ణాలు చేసిందనమాట. పర్ఫెక్ట్ గా కుదిరినాయి టేస్ట్ మాత్రము. దేవుడికి ప్రసాదంగా ఏది చేసినా బాగుంటుంది. ప్రసాదాలు తిని వాయనం తీసుకొని వచ్చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, మళ్ళీ కలుద్దాం. బాయ్.